హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై తిరుమల సిరీస్ డే 3. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మేము కొన్ని ప్లేసెస్ వెళ్దామని తిరుమల మీద ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. మేము వెళ్ళాలనుకున్న ప్లేసెస్ వచ్చేసి గోపాల స్వామి టెంపుల్, జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, పాప వినాశం తీర్థం, ఇంకా ఆకాశ్ గంగా. బట్ మేము వెళ్ళింది వచ్చి ఓన్లీ 3 ప్లేసెస్ మాత్రమే. మేము ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళలేదో వీడియో చివరిలో చెప్తాను, చూడండి. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం నేను ఇదే ఫస్ట్ టైం, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ కూడా చాలా స్టెప్స్ ఉన్నాయి. అడవి లోపలికి ఉంటుంది టెంపుల్. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఇక్కడే చాలా టైం పట్టింది నడవడానికి. బట్ టెంపుల్ చాలా బాగుంది. అడవి మధ్యలో ఉందన్నమాట టెంపుల్. పెద్ద పెద్ద చెట్లతో చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు కంపల్సరిగా విజిట్ చేయండి ఈ ప్లేస్. ఈసారి మేము తిరుమల వెళ్ళినప్పుడు నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా గానీ మనసుకు ప్రశాంతంగా అనిపించేది. బట్ ఈసారి మాత్రం నాకు చాలా కమర్షియల్ గా అనిపించింది. అది ఎందుకు చెప్తాను. అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ ఎప్పుడు వెళ్ళినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తీసుకొని పోనిచ్చేవాళ్ళు కాదు పైకి. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్సే కనిపించాయి. ఇక్కడ కనిపిస్తున్న యానిమల్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి చాలా క్యూట్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము 2 years బిఫోర్ ఫుల్ రష్ గా ఉన్నప్పుడు వెళ్ళాము తిరుమలకి. అయినా అప్పుడు వాష్రూమ్స్ కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ అన్ని కానీ చాలా నీట్ గా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాష్రూమ్ పక్కనే అంత చెత్త, డస్ట్బిన్స్ అన్ని అట్లనే ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది వరకు వెయిటింగ్ హాల్లో ఉన్నప్పుడు ఫుడ్ సప్లై చేసేవారు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్న వారికి. బట్ ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, మేము ఉన్నప్పుడు అయితే చేయలేదు. బట్ వెయిటింగ్ హాల్ బయట ఫ్రూటీస్ అండ్ ఇంకా మిక్చర్ ప్యాకెట్స్ ప్లాస్టిక్ కవర్స్ లో అమ్ముతున్నారు. అవి తినేసి ఆ లైన్స్ లోనే పడేస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తిరుమల ఎంత చేంజ్ అయిపోయిందో. ఇంకొక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఈవెన్ తిరుమల టెంపుల్ లోపల కూడా దక్షిణ పేరుతో డబ్బులు తీసుకుంటున్నారు. పంతుల దగ్గర నుండి స్టాఫ్ వరకు అందరూ మనీ అడుగుతున్నారు. అండ్ వెహికల్స్ అయితే టూ మస్ట్ కాస్ట్ అయిపోయింది. వాళ్ళు చెప్పిన దానికన్నా టైం దాటితే మనీ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. మేము ఒక వెహికల్ మాట్లాడుకున్నాం 900కి 4 places. బట్ టైం అయిపోయిందని 3 places చూపించాడు. అండ్ ఇంకా 900 రూపీస్ మాట్లాడితే 1000 రూపీస్ తీసుకున్నాడు. ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నలుగురితో టైం కొంచెం అటు ఇటు అవుతుంది. అండ్ అందరూ ఒకేలాగా నడవలేరు కదా. ఇది ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్ ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను. బట్ నాకు ఈసారి చాలా సాడ్ గా అనిపించింది తిరుమల ఎందుకు ఇంత కమర్షియల్ అయిపోయింది అని. మీరు ఎవరైనా రీసెంట్ గా తిరుమల వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.